మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు దహి పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దానికి కావలసిన పదార్థాలు: మైదా 2 కప్పులు, పెరుగు 1 కప్పు, పాలు 1 కప్పు, ఉప్పు చిటికెడు, వంట సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, నెయ్యి 1/4 కప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో పెరుగు, పాలు, నెయ్యి కూడా వేసి బాగా కలుపుకుందాం. ఈ 3 మిక్స్ అవ్వాలి బాగా. ఇవి బాగా కలిసిన తర్వాత దీనిలో 2 కప్పులు మైదా కూడా వేసి, చిటికెడు ఉప్పు, వంట సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసి దీన్ని చపాతీల పిండిలా ముద్దలా కలుపుకుందాం. ఇలా కొద్దిగా పలుచగా ఉంటే ఇంకొంచెం మైదా వేసుకోవచ్చు. ఇలా ముద్దలా కలిపి దీన్ని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెడదాం. ఇప్పుడు వీటిని పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం. చపాతీలు చేసి పీట మీద కొద్దిగా మైదా పిండి వేసి, ఈ పిండి ముద్దని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా పిండిని పలచటి చపాతీల్లో చేసుకుందాం. చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు, లేదంటే పెద్దగా చేసి చిన్న ప్లేట్ కానీ చిన్న కప్పు కానీ పెట్టుకొని ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేస్తే రౌండ్గా ఇంకా పూరీలా వస్తాయి. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇట్లా పరోటాలు రెడీ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని స్టవ్ వెలిగించి పాన్ పెడదాం, వేడి చేసుకుందాం. ఇప్పుడు దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరోటాను వేసి 2 వైపులా దూరగా కాల్చి తీద్దాం. ఇది ఆల్రెడీ దీనిలో నెయ్యి పాలు ఉన్నాయి కాబట్టి ఆయిల్ వేయక్కర్లేదు. ఇలా దీన్ని 2 వైపులా చక్కగా కాల్చి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేద్దాం. దహి పరోటా రెడీ అయింది. దీన్ని ఏదైనా చట్నీతో కానీ లేదంటే చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేయొచ్చు. మా వంటగదిలో ఎంతో టేస్టీగా ఉండే దహి పరోటా రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.